అందరికీ నమస్కారం అండి. నేను ప్రస్తుతం కాకినాడలోని జడ్పీ సెంటర్ దగ్గర ఉన్నానండి. అంటే రామారావుపేట నుంచి జడ్పీ సెంటర్ వైపు వెళ్తున్నానండి. ఈరోజు వీడియో ఏంటంటే కాకినాడ నుంచి జొన్నాడ వరకు వెళ్తున్నానండి. కాకినాడ నుంచి జొన్నాడ వయా రామచంద్రపురం మండపేట మీదుగా వెళ్తానన్నమాట. ఈ రూట్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ వెళ్దామండి. రూట్ ఎలాగుంది, మధ్య మధ్యలో ఏ ఊర్లు వస్తాయి అవన్నీ క్లియర్గా చూసుకుంటూ వెళ్దామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. అంటే తోరంగ నుంచి వెళ్తామండి. మెయిన్ రోడ్ నుంచి కూడా వెళ్ళొచ్చు, కానీ ఇలా ట్రాఫిక్ తక్కువ ఉంటుంది అనేసి ఈ రూట్లో వచ్చానండి. అంటే ఏటువారిని వెళ్తున్నాను అనమాట. ఏటువారిని వెళ్ళి జగన్నాథపురం బ్రిడ్జ్ నుంచి అదే అండి జనరల్ హాస్పిటల్ వెనకతల నుంచి వెళ్తున్నాను. జగన్నాథపురం బ్రిడ్జ్ నుంచి తోరంగ వైపు వెళ్తానండి. జగన్నాథపురం కొత్త బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి. కొత్త బ్రిడ్జ్ నుంచి వన్ వే అండి, మనం పాత బ్రిడ్జ్ నుంచి వెళ్ళాలండి. జగన్నాథపురం బ్రిడ్జ్ దగ్గరికి వచ్చామండి. ఇది జగన్నాథపురం పాత బ్రిడ్జ్ అనమాట. మనం ఈ బ్రిడ్జ్ దాటిన వెంటనే రైట్ టర్న్ తీసుకుని తోరంగ నుంచి వెళ్తామండి. బస్సు వెళ్తుంది కదండి, అలాగే వెళ్ళాలన్నమాట. స్ట్రైట్గా వెళ్ళిపోతే తాళరేవు, యానం, అమలాపురం వెళ్తామండి. ఇక్కడ ఏంటంటే ఎదుర కనిపిస్తున్న ర్యాంప్ ఎక్కి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకోవాలండి. ర్యాంప్ ఎక్కాం కదండి, ర్యాంప్ దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం రామచంద్రపురం వైపు వెళ్తామండి. రైట్ టర్న్ తీసుకుంటే టెంపుల్ స్ట్రీట్లోకి వెళ్తామండి. కాకినాడ టెంపుల్ స్ట్రీట్లోకి వెళ్తామండి. ఇది తోరంగ అండి, కాకినాడలో తోరంగ ఏరియా అనమాట. తోరంగి తర్వాత రాజుల తోరంగి అంటారండి. ఇంకో తోరంగి ఉంటుంది. దాని తర్వాత ఏంటంటే నడకుదురు వస్తుందండి. తోరంగిలో ఈ మధ్యన డీమార్ట్ కూడా పెట్టారండి. చాలా పెద్దది పెట్టారు డీమార్ట్. చూడండి ఫ్రెండ్స్, తోరంగి ఈ విధంగా ఉందండి. తోరంగి అన్నది ఏంటంటే కాకినాడలో ఒక ఏరియా అండి. జగన్నాథపురం, తోరంగి ఆనుకుని ఉంటాయి. మన రామచంద్రపురం, మండపేట వెళ్ళాలంటే తోరంగి నుంచి వెళ్ళాలండి. మనకి రైట్ సైడ్లో ఉన్నది డీమార్ట్ అండి. ఇది నడకుదురు ఊరండి. అంటే మన రామచంద్రపురం వెళ్ళే రూట్లో ఏంటంటే కడప కంటే ముందు నడకుదురు వస్తుందండి. నడకుదురు, పెనుగుదురు అలా చిన్న చిన్న ఊర్లు తగులుతుంటాయండి ఈ రూట్లో మనకి. ఈ నడకుదురు నుంచి లెఫ్ట్ వెళ్తే గురజనాపల్లి వెళ్తామండి. గురజనాపల్లి వెళ్ళి అలాగే మళ్ళీ యానం వెళ్ళి రూట్ ఉంది కదండి. కాకినాడ నుంచి యానం వెళ్ళే రూట్లో చల్లంగి దగ్గర కలుస్తామండి. చూడండి, ఇక్కడ ఒక రోడ్డు ఉంది కదా లెఫ్ట్కి,
గురజనాపల్లి అనే బోర్డు ఉంది. ఈ రోడ్లో వెళ్తే మళ్ళీ మనం అంటే చొల్లంగి వైపు వెళ్ళొచ్చండి. చొల్లంగి వైపు వెళ్ళి యానం రూట్లోకి వెళ్ళొచ్చు అనమాట. ఇది పెనుగుదురు ఊరండి. నడుకుదురు తర్వాత పెనుగుదురు అండి. ఎదరెత్తుగా కనిపిస్తున్నది కదండి, అది పెనుగుదురు వంతెన అంటారనమాట. పెనుగుదురు వంతెన దగ్గర మనం స్ట్రైట్గా వెళ్తే రామచంద్రపురం వైపు వెళ్తామండి. లెఫ్ట్కి ఒక టర్న్ తీసుకుని లెఫ్ట్ డైవర్షన్ తీసుకుంటే మనం ద్రాక్షారం కోటిపల్లి వెళ్తామండి. మనం ఇప్పుడు జొన్నాడు వెళ్తున్నాం కదండి, అంటే రామచంద్రపురం మండపేట నుంచి వెళ్ళాలి, అందుకని స్ట్రైట్గా వెళ్ళిపోతామండి. ఈ లెఫ్ట్ డైవర్షన్ అండి నేను చెప్పింది. లెఫ్ట్ డైవర్షన్ వెళ్తే కోటిపల్లి వెళ్తామండి. ద్రాక్షారం కోటిపల్లి వెళ్తాం అన్నమాట. నేను కాకినాడలో బయలుదేరానండి. కాకినాడ నుంచి జొన్నాడు వరకు వెళ్తానండి. జొన్నాడు అంటే జొన్నాడు వంతెన అంటారు కదండి, గోదావరి బ్రిడ్జ్ ఉంది, అక్కడ వరకు వెళ్తానండి. ఫ్రెండ్స్, ఇది కరప అండి. కరప మెయిన్ రోడ్ అండి ఇదంతానే. మనకేంటంటే కాకినాడ దాటిన తర్వాత పెనుగుదురు తర్వాత కరప అండి, కరప ఉంటుంది అన్నమాట. ఫ్రెండ్స్, ఈ రోడ్లో ఎవరైనా ట్రావెల్ చేస్తుంటే కొంచెం జాగ్రత్తగా ట్రావెల్ చేయండి, ఎందుకంటే సింగిల్ లైన్ అండి. ట్రాఫిక్ కూడా అలాగే ఉంటుందండి, ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉంటుందండి ఈ రోడ్లోనే. కరప మెయిన్ రోడ్ ఇలాగ ఉందండి, ఈ విధంగా ఉంది. తర్వాత ఫ్రెండ్స్, కరప ఒక స్వీట్కి ఫేమస్ అండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత కరప నుంచి ఎవరైనా మన వీడియో చూస్తుంటే కూడా కామెంట్ చేయండి. కరప ట్రెడిషనల్ స్వీట్స్కి ఫేమస్ అండి. కరకజ్జు అంటారు కదా, చిన్న బూందీతోటి బెల్లంతో చేస్తారండి, అది ఫేమస్ అన్నమాట కరపలోనే. అలాగే ఇంకా కొన్ని స్వీట్స్ తయారవుతాయండి కరపలోనే, ట్రెడిషనల్ స్వీట్స్ అనమాట. నేనే బెల్లంతో తయారు చేసినవి. తర్వాత ఏంటంటే మిక్సర్లు ఇలాంటివన్నీ కూడా హాట్ ఐటమ్స్ కూడా దొరుకుతాయండి. ఇక్కడ ఒక ఆర్చ్ ఉందండి, వేములవాడ భీమకవి జన్మస్థలం అనేసి ఉందండి. ఆర్చ్ మీద వేములవాడ భీమకవి జన్మస్థలం అనేసి ఉంది. మరి దాని ప్రసిద్ధి ఏంటో మరి మనకు తెలియదండి, నాకైతే తెలీదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. ఈ రూట్ చాలా బాగుంటుందండి, రిచ్ గ్రీనరీ తోటి ఉంటుంది, అంటే పొలాలు అవి ఉంటాయండి. తర్వాత ఏంటంటే మనకి ఇంకా కొంచెం ఎదరికెళ్ళాక రోడ్డు వారిని పంట కాలువలు అవి ఉంటాయండి. గోదావరి నీరు కదండి, ఎప్పుడు సంవత్సరం పొడుగునా నీరు ఉంటుందండి. ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ అంతా గ్రీనరీ తోటి ఉందా ఈ రూటు, బాగుంది కదండి. అంటే మరి ఈ ఊరి పేరు ఏంటో నాకు తెలియదండి. వేములవాడ అటండి, ఇప్పుడే బోర్డు మీద చూసాను, వేములవాడ. అంటే మాది కాకినాడ, కానీ ఈ రూట్లో ఎక్కువ సార్లు తిరగం కదండి, అందుకని కొన్ని ఊర్ల పేర్లు తెలియదు అన్నమాట. ఒకవేళ ఏమైనా తప్పు చెప్తే కామెంట్స్ రూపంలో కరెక్ట్ చేయండి ఫ్రెండ్స్. వేములవాడ అనే ఊరు ఈ విధంగా ఉందండి.
ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉందండి. చూడండి బస్సు ఆగింది కదా, ఇదేంటంటే గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అండి. బాగుందండి, స్కూల్ పెద్దదే ఉంది. ఏంటంటే మనకి ఈ రూట్లోనే వేములవాడ దాటాక ఉందండి గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అన్నది. వేములవాడ విలేజ్ దాటాక అండి. చూడండి ఫ్రెండ్స్, వేములవాడ దాటిన తర్వాత ఏదో మనం టన్నల్లోంచి వెళ్తున్నట్టు ఉన్నదండి. చెట్లు చూసారా ఎలా ఉన్నాయి, రోడ్డు అటు ఇటు బాగా పెరిగి. ఏరియా ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రోడ్డు పక్కన ఎవరో పెద్ద ఆవిడ జొన్న పొత్తులు అమ్ముతున్నారండి. ఇది పెదకొత్తూరు విలేజ్ అండి. ఆల్మోస్ట్ దాటేసామండి. పెదకొత్తూరు విలేజ్ క్రాస్ చేసేస్తున్నాం అన్నమాట. పెదకొత్తూరు దాటాం కదండి, ఇది చెనకొత్తూరు విలేజ్ అండి. పెదకొత్తూరు చెనకొత్తూరు విలేజెస్ నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చెనకొత్తూరు విలేజ్ ఈ విధంగా ఉందండి. వేలంగి విలేజ్కి చేరామండి. ఇది వేలంగి అండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ బిల్డింగ్స్ ఎలాగుంటాయో వేలంగిలోనే. ఈ ఏరియాలో ఏంటంటే ఇది వేలంగి అన్నది చాలా రిచ్ అయిన విలేజ్ అండి. మనకి రైట్ సైడ్లో ఏంటంటే పాతూరు బుల్ వెంకయ్యమ్మ సత్రం ఉందండి. ఇది వేలంగి మెయిన్ రోడ్ అన్నమాట అండి. ఒకప్పుడు ఏంటంటే వేలంగి నుంచి సినీ ఫైనాన్షియర్స్ కూడా ఉంటారనేసి చెప్పుకునేవారండి. చూసారు కదా ఫ్రెండ్స్, వేలంగి ఈ విధంగా ఉందండి. ఇది వేలంగి మెయిన్ రోడ్ అండి. ఇది అంటే మనకి కాకినాడ నుంచి రామచంద్రాపురం వెళ్ళే దారిలో ఇది ఒక పెద్ద ఊరండి వేలంగి అన్నది. ఫ్రెండ్స్, ఈ రూట్లోనే ఇటుక బట్టీలు ఎక్కువ ఉంటాయండి. కాకినాడకి సిటీకి ఇంచుమించుగా ఇటుకలు ఈ ఏరియా నుంచి ఎక్కువ వస్తాయండి. అంటే ఇంకా వేరే ఏరియాల్లో ఉన్నాయండి, కానీ ఏంటంటే ఈ ఏరియా నుంచి ఎక్కువ సప్లై ఉంటుందండి. ఇంచుమించు మండపేట వరకు ఇటుక బట్టీలు ఉంటాయండి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రైల్వే లైన్ వస్తుంది కదండి. ఈ రైల్వే లైన్ ఏంటంటే కాకినాడ నుంచి కోటిపల్లి వెళ్ళే లైన్ అండి. అంటే ప్రస్తుతం ఏంటంటే ఈ రూట్లో ఏమి ట్రైన్స్ అవి తిరగవండి. అంటే ఫ్యూచర్లో అలాగే నరసాపురం వైపు రూట్ కనెక్ట్ అయితే ఉన్న ట్రైన్స్ తిరగచ్చండి. కోటిపల్లి నరసాపురం లైన్ తయారవుతుంది కదండి, అది కూడా అయిపోతే ఈ రూట్లో కాకినాడ నుంచి
ఈ రూట్లో కూడా ట్రైన్స్ తిరగచ్చండి. పూర్వం తిరిగేవి ఆగిపోయినాయండి. వేలంగి దాటాక ఇది ఓదూరు అనే విలేజ్కి వచ్చామండి. ఓదూరులో ఏంటంటే కొంచెం రోడ్లు సన్నంగా ఉన్నాయండి, ఇరుగ్గా ఉన్నట్టుంది. మిగతాదైతే రూట్ అయితే బాగానే ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఓదూరులో బిల్డింగ్స్ ఎలా ఉన్నాయో చూడండి. పూర్వకాలం పెంకుటిల్లు బాగుంది కదండి. చూడండి, మరొక పెంకుటిల్లు ఉంది ఇక్కడ. సోమేశ్వర స్వామి, గోపాల స్వామి దేవస్థానం ఉందండి ఓదూరు విలేజ్లోనే. ఓదూరు విలేజ్ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్, చూశారు కదా. ఇది రామచంద్రపురం బైపాస్ వరకు వచ్చామండి. మనం స్ట్రైట్కి వెళ్ళిపోతే బైపాస్లో వెళ్ళిపోతాం. రామచంద్రపురం ఊర్లోంచి వెళ్దామండి. అంటే రామచంద్రపురం ఊరు కూడా ఒకసారి చూసినట్టు ఉంటుంది కదా. రామచంద్రపురం ఊర్లోంచి వెళ్దామండి. రామచంద్రపురం చేరామండి. అలా ఊర్లోంచి వెళ్ళి మళ్ళీ ఎగ్జిట్ అవుదామండి. ఫ్రెండ్స్, రామచంద్రపురం ఊరండి ఇది. ఇక్కడ అదర్ జంక్షన్ ఉంది కదండి. అదర్ జంక్షన్లోంచి ఏంటంటే లెఫ్ట్కి వెళ్తే మళ్ళీ ద్రాక్షారం వైపు వెళ్తామండి. మనం మండపేట వైపు వెళ్ళాలి కదండి, రైట్ టర్న్ తీసుకోవాలండి ఇక్కడ. మనం జొన్నాడు వెళ్ళాలంటే మండపేట క్రాస్ చేసి వెళ్ళాలండి. ద్రాక్షారం రామచంద్రపురం మెయిన్ రోడ్ అండి ఇది. ఫ్రెండ్స్, రామచంద్రపురం నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి. రామచంద్రపురం మెయిన్ రోడ్లో షాపులు అవి ఎక్కువ ఉన్నాయండి. రామచంద్రపురం చుట్టుపక్కల పల్లెటూర్లు ఎక్కువ ఉంటాయండి. దానివల్ల ఏంటంటే ఇక్కడ మార్కెట్ అది బాగానే ఉంటుందండి. అందువల్ల షాపులు అవి ఇక్కడ ఎక్కువ ఉంటాయండి రామచంద్రపురంలోనే. అంటే పల్లెటూరుల నుంచి దగ్గర టౌన్ ఇదే కదండి. పల్లెటూరుల నుంచి అందరూ వచ్చి ఇక్కడే ఖరీదుకి అది వస్తుంటారండి. చూడండి ఫ్రెండ్స్, రామచంద్రపురం మెయిన్ రోడ్ ఈ విధంగా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, ఇంకా రామచంద్రపురం ఊర్లోనే ఉన్నామండి మనం. మనం వెళ్తున్న రూట్లోనే ట్రాఫిక్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉందండి. ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే కొత్తూరు అండి, మండపేట స్ట్రైట్ అండి. మనం బండపేట వెళ్ళాలి కదండి, అందుకని స్ట్రైట్గా వెళ్తున్నామండి. ఇదంతా విఎస్ఎం కాలేజ్ ఏరియా అండి. ఇంకా రామచంద్రపురంలోనే ఉన్నామండి. విఎస్ఎం కాలేజ్ తెలుసు కదండి, చాలా పూర్వం నుంచి ఫేమస్ అన్నమాట కాలేజీ.
ఉండవిల్లి సత్యనారాయణమూర్తి కాలేజ్ అండి. 1966లో స్థాపించారండి. ఆల్మోస్ట్ రామచంద్రపురం చివరికి వచ్చామండి. ఇంకా మనం ఎగ్జిట్ అవుతాం అన్నమాట రామచంద్రపురం నుంచి. ఫ్రెండ్స్, రామచంద్రపురం దాటేసామండి. టువర్డ్స్ మండపేట రూట్లోకి వచ్చామండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడంతా వరి పొలాలు నాట్లు అయినాయండి, వరి నాట్లు అయినాయి అన్నమాట. పక్కనంతా వరి పొలాలు ఉన్నాయండి, నాట్లు అయినాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, పంట కాలువల్లో గోదావరి నీరు ఉందండి, పూర్తిగా ఫుల్గా వాటర్ ఉంది. ఈ ఏరియాలో ఏంటంటే రోడ్డు పక్కన అలాగ మనకు కూడా ఈ పంట కాలువ కూడా ట్రావెల్ చేస్తుందండి. చూడండి ఫ్రెండ్స్, ఈ రూట్ ఎంత సీనిక్గా ఉందో చెట్లతోటి. ఒక పక్క పంట కాలువ, రోడ్డు మీద చెట్లు అవతల పొలాలండి. చాలా సీనిక్గా ఉందండి రూట్ అయితే మాత్రం. మీకు ఎలాగ అనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ రూట్లో ఎవరైనా ట్రావెల్ చేశారండి? ట్రావెల్ చేస్తే మీకు ఎలాగ అనిపించిందో కూడా కామెంట్ చేయండి. మీలో ఎంతమంది ఈ రూట్లో ట్రావెల్ చేశారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఈ రూట్లో ట్రావెల్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, చెట్లు సొరంగం అండి. చెట్లతో ఏదో సొరంగంలాగా ఉంది. ఈ రూట్లో ఇలాగ చాలా దగ్గర ఉంటుందండి. ఇంత సీనిక్గా చాలా దగ్గరలో ఉంటుంది అన్నమాట ఈ రూట్లోనే. సోమేశ్వరం చేరానండి. సోమేశ్వరం బోర్డు చూశాను ఇప్పుడే. అంటే ఈ రూట్లోనే కొన్ని ఊర్ల పేర్లు నాకైతే తెలియదండి. ఇది సోమేశ్వరం అటండి. శ్రీ సిటీ ధన్యవాదములు అనేసి ఒక బోర్డు కూడా ఉంది. అదేంటో శ్రీ సిటీ అంటే నాకైతే ఐడియా లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఈ జంక్షన్లో స్ట్రైట్కి వెళ్తే మండపేట వెళ్ళిపోతామండి. ఈ జంక్షన్లో నెట్టు తిరగకుండా స్ట్రైట్గా వెళ్ళాలండి. సోమేశ్వరం దగ్గర జంక్షన్ అండి. జంక్షన్ దగ్గర నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళాలన్నమాట. ఈ ఏరియా అంతా ఇటుక బట్టీలు ఎక్కువ ఉంటాయని చెప్పాను కదండి. మనకి రైట్ సైడ్ కూడా ఇటుక బట్టి ఉందండి. ఫ్రెండ్స్, ఈ రూట్ అయితే మాత్రం కేక్ పుట్టించిందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు ఎవరైనా ఈ రూట్లో ట్రావెల్ చేస్తున్నా లేకపోతే ఈ వీడియో చూస్తున్నా ఈ రూట్ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. రైట్ సైడ్ ఉన్నది ఇటుక బట్టి అండి. ఈ రూట్లోనే రోడ్డు కట్టి ఇటు చెట్లు చాలా బాగా పెరిగినాయండి. దానివల్ల ఏంటంటే చాలా గ్రీన్గా నీడగా ఉన్నాయండి. రూట్ అంతా నీడగా ఉందండి. తర్వాత ఒక పక్కన పంట కాలువ అండి. పంట కాలువలో నీరు. రెండో పక్కన ఏంటంటే పొలాలు. పంట కాలువ అవతల మళ్ళీ పొలాలండి. అలాగే ఈ రూట్ ఏంటంటే చాలా బాగుందండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. చూడండి, ఇదేదో చిన్న జంక్షన్ ఇక్కడ. మరి ఈ జంక్షన్ ఎక్కడికి వెళ్తుందో నాకైతే తెలియదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మండపేట వచ్చామండి.
ఆర్చ్ చూశారు కదా, స్వాగతం పురపాలక సంఘం మండపేట అని రాసి ఉందండి. మనం జొన్నాడ వెళ్ళాలంటే ఈ మండపేట క్రాస్ చేసుకుని వెళ్దామండి. అంటే బైపాస్ ఉందండి, బైపాస్లో వెళ్ళకుండా అంటే రామచంద్రపురం మండపేట ఊర్లు చూపించాలనేసి మీకు ఊర్ల నుంచి వచ్చానండి. అలాగే మండపేట కూడా చూసుకుంటూ మనం వెళ్దామండి. చూడండి, మండపేటలో రోడ్డు మధ్యలో డివైడర్ ఉంది. అంటే 4 lanes రోడ్ లాగా ఉందండి. రోడ్డు అయితే వెడల్పుగానే ఉందండి, మండపేట మెయిన్ రోడ్డు. చూడండి ఫ్రెండ్స్, మండపేట మెయిన్ రోడ్లోనే ఈ డివైడర్ మీద మొక్కలు చూడండి, పూలతో ఎంత అందంగా ఉన్నాయో. పూర్తిగా బోగన్విలియా ఫుల్ ఫ్లవరింగ్ తోటి ఉన్నాయండి, చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. మండపేట ఊరు నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇది మధ్యాహ్నం అండి, కొన్ని షాపులు తీసలేవు, అంటే లంచ్ టైం అయ్యి ఉంటుందండి, అందుకు కొన్ని షాపులు కట్టేసి ఉన్నాయండి మండపేట మెయిన్ రోడ్లోనే. చూడండి ఫ్రెండ్స్, మండపేట ఎలాగున్నదో కామెంట్ చేయండి. నేను కూడా ఈ రూట్లో రావడం చాలా తక్కువ అండి, ఎప్పుడో ట్రావెల్ చేస్తుంటాం ఇలాగా. ఈరోజైతే వీడియో చేయాలనేసి ఈ రూట్లో వచ్చానండి. అంటే కాకినాడ నుంచి జొన్నాడ వరకు రూట్ ఎలా ఉన్నది, ఏ ఏ ఊర్లో వస్తాయి అన్నది మీకు చూపిద్దాం అనేసి ఈ రూట్లో వచ్చాను అనమాట. మండపేట బస్ స్టాండ్ ఏరియా అండి ఇది. మనకి రైట్ సైడ్ ఉన్నది బస్ స్టాండ్ అండి. మండపేట మార్కెట్ కూడా పెద్దదే ఉందండి. ఇవన్నీ ఏంటంటే బిజినెస్ ఏరియాలు ఉంటాయండి, ఎందుకంటే చుట్టుపక్కల పల్లెటూర్లు ఎక్కువ ఉంటాయి. పల్లెటూరులో ఉన్న జనం ఏంటంటే ఏ వస్తువు కావాల్సిన దగ్గరలో ఉన్న టౌన్ మండపేట కానీ రామచంద్రపురం కానీ వెళ్తుంటారండి. చూడండి, ఏ వస్తువు కావాల్సినా దొరుకుతుందండి, మార్కెట్ అలా ఉంది ఇక్కడ. బాగానే ఉందండి, మండపేట టౌన్ కూడా చాలా పెద్దది ఉందండి. చూడండి, కరాచీ స్వీట్స్ కూడా ఉన్నది, 25 years అట్టండి. ఆల్మోస్ట్ మండపేట ఊరు బయటకు వచ్చామండి. ఇప్పుడు ఏంటంటే మనం టువర్డ్స్ జొన్నాడ వైపు వెళ్తున్నాం అండి. అంటే ఇంకా బైపాస్లోకి వెళ్ళలేదు, ఆల్మోస్ట్ ఊరు ఎండింగ్కి వచ్చాం అనమాట అండి. మండపేట ఊరు ఎలా ఉన్నది అన్నది కామెంట్ చేయండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఎవరికైనా ఏదైనా రూట్ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్. మన ఛానల్లో లేకపోయినా తర్వాత ఏంటంటే నాకు వీలుని బట్టి చేసి పెడతానండి, ఆ రూట్ కూడా చేసి పెడతాను. ఎవరికైనా ఎవరైనా రూట్ కావాలంటే ఆ రూట్ ఏ రూట్ అన్నది కామెంట్స్లో తెలియపరచండి ఫ్రెండ్స్. బైపాస్ రోడ్డు ఇక్కడ కలుస్తుందండి ఊరు బయటకు వచ్చాకనే. అంటే మండపేట బైపాస్ అన్నాను కదండి, బైపాస్ ఏంటంటే ఊర్లోకి వెళ్ళకుండా ఈ రోడ్లో ఇక్కడ కలుస్తుందండి. జొన్నాడ ఇంకొక 10 kilometers ఉంటుందండి ఇక్కడికి. జొన్నాడ అన్నది ఏంటంటే పూర్వం నేషనల్ హైవే ఉండేది కదండి, అంటే ఇప్పుడు 216A అంటున్నారు కదా, తాడేపల్లిగూడెం రాజమండ్రి నుంచి తాడేపల్లిగూడెం వెళ్ళే రూట్లో ఉందండి జొన్నాడ.
ఇది గుమ్మలేరు విలేజ్ అండి. మండపేటకి జొన్నాడికి మధ్యలో ఉంటుంది అన్నమాట గుమ్మలేరు. ఇది చిన్న విలేజ్ లాగా ఉందండి. చూడండి ఫ్రెండ్స్, గుమ్మలేరు ఈ విధంగా ఉందండి. ఈ ఏరియాలో ఏంటంటే చిన్న విలేజెస్ అయినా రిచ్గా ఉంటాయండి. అంటే పంట పొలాలు అవి కొంచెం ఫెర్టిలిటీ అది బాగుండి ఎక్కువ పొలాలు ఉంటాయండి ఈ ఏరియాలో రైతులకి. అందువల్ల ఏంటంటే చిన్న విలేజెస్ కూడా కొంచెం రిచ్గా ఉంటాయండి. ఇది పెద్దపల్లి విలేజ్ అండి. మనకి రైట్ సైడ్ ఉన్నది ఓఎన్జీసీ ఆఫీస్ అండి, ఓఎన్జీసీ ప్లాంట్ అన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ సైడ్ రైస్ మిల్ ఉంది. ఈ ఏరియాలో ఇటుక పట్టెలతో పాటు రైస్ మిల్స్ కూడా అలాగే ఉంటాయండి. అడుగు కోట ఉన్నట్టు ఉంటుంది రైస్ మిల్. చాలా ఎక్కువ అండి రైస్ మిల్స్ ఈ ఏరియాలోనే. జొన్నాడి నుంచి మండపేట వరకు చాలా రైస్ మిల్స్ ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, రోడ్ మీద ఆయిల్ వెల్స్ కనిపించినాయండి. ఒకసారి మీకు చూపిద్దామని కొద్ది దూరం వెళ్తున్నానండి. చూసారు కదండి, బ్లూగా కనిపిస్తున్నాయండి, క్రిస్మస్ ట్రీస్ అంటారండి. ఆయిల్ వెల్ మీద మౌత్ అన్నమాట. ఫెన్సింగ్ వేసి ఉన్న ఏరియా ఏంటంటే హైడ్రోకార్బన్ ఏరియా అంటారండి. అంటే మనం దగ్గర వరకు వెళ్ళకూడదు, రిస్ట్రిక్షన్స్ ఉంటాయండి. మీకు చూపిద్దామని ఇలా టర్న్ అయ్యానండి. ఫ్రెండ్స్, చూసారు కదండి ఆయిల్ వెల్స్. దానికి స్టాండర్డ్స్ ఉన్నాయండి, మర్చిపోయాను. అంటే 50 feet ఎంత ఉంటుందండి. దాన్ని హైడ్రోకార్బన్ ఏరియా అంటారు అన్నమాట. అంటే వెల్ మౌత్ నుంచి 50 feet హైడ్రోకార్బన్ అండి. అంటే హైడ్రోకార్బన్ అంటే ఫ్లామబుల్ గ్యాసెస్ కానీ టాక్సిక్ గ్యాసెస్ కానీ ఉండడానికి అవకాశం ఉంటుందండి ఆ ఏరియాలోని. అందుకని ఆ 50 feet రిస్ట్రిక్టెడ్ ఏరియా ఉంటుందండి. ఫ్రెండ్స్, ఇది ఆలమూరు ఊరండి. మనం ఇక్కడ లెఫ్ట్కి వెళ్ళినా మళ్ళీ ఇలాగా కోటిపల్లి వెళ్తామండి. కపిలేశ్వరపురం, కోటిపల్లి అలాగ వెళ్తామండి. ఆలమూరు దాటిన వెంటనే జొన్నాడు అండి. చూడండి ఫ్రెండ్స్, ఆలమూరు విలేజ్ ఈ విధంగా ఉందండి. ఇంకా మనం ఆలమూరులోనే ఉన్నామండి. ఈ ఆలమూరు దాటితే జొన్నాడు అండి. హైవే ఎక్కుతాం అనమాట. హైవేలోనే ఉంటుంది జొన్నాడు అన్నది. జొన్నాడు బ్రిడ్జ్ అంటారు కదండి. ఇదంతా ఆలమూరు అండి. ఆలమూరు మెయిన్ రోడ్ అండి. జొన్నాడు ఊరు చేరిపోయామండి. చూసారు కదా, అదర్ బోర్డు కూడా ఉంది జొన్నాడు అనేసి. ఏంటంటే మనం హైవేకి వెళ్ళాక ఈ వీడియో అక్కడితో ఆపుదామండి. చూడండి ఫ్రెండ్స్, ఇది జొన్నాడు మెయిన్ రోడ్ అండి.
జొన్నాడు ఊరు నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హైవే అని చెప్పాను కదండి, నేషనల్ హైవే 216A ఇదేనండి. ఇక్కడ ఏంటంటే ఫ్లైఓవర్ కడుతున్నారండి, అందువల్ల ఈ విధంగా ఉందండి. ఓకే ఫ్రెండ్స్, కొంచెం ఎదరికెళ్తే జొన్నాడు బ్రిడ్జ్ వస్తుందండి. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.